స్థానిక ఎన్నికలకు రెడీ కత్తెర ఉంగరపు గుర్తులు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ రెడీ అవుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన పనులను ముందస్తుగా చేసి పెట్టుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరితో సర్పంచ్ల పదవీకాలం ముగియగా జూలై 3న ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ముగిసింది. ప్రజా ప్రతినిధుల స్థానంలో ప్రత్యేక అధికారులు పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్కు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం చేస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతలుగా నిర్వహించాలని నిర్ణయించింది. ఆ ప్రకారం ఒక్కో జిల్లాలో మండలాలను 3 విడతలుగా ఎలక్షన్స్ నిర్వహిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా సర్పంచ్కు పింక్ కలర్, వార్డు సభ్యుడికి వైట్ కలర్ బ్యాలెట్ పేపరు ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,815 గ్రామ పంచాయతీలుండగా వీటిల్లో 1,14,000 వార్డులున్నాయి. గ్రామీణ ప్రాంతంలో 1,67,00,000 ఓటర్లున్నారు. వీటిని అదనంగా 10 బ్యాలెట్ పేపర్లను ముద్రిస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి బ్యాలెట్ పేపర్ను ముద్రించడం కష్టం కావడంతో ముందుగానే పేపర్ను ముద్రించుకుంటున్నారు. ముందస్తుగానే ప్రారంభమైన ముద్రణ గ్రామ పంచాయతీ ఎన్నికల పార్టీ రహితంగా నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీ సర్పంచ్తో పాటు వార్డు సభ్యులకు ఓటింగ్ నిర్వహిస్తారు. ఒక్కో ఓటరు 2 ఓట్లను వేయాల్సి ఉంటుంది. పార్టీ రహితంగా జరిగే ఈ పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్పై అభ్యర్థుల పేర్లు వరుస క్రమంలో ప్రకటిస్తారు. అక్షర క్రమంలో అభ్యర్థుల పేర్లు ప్రకటించి మొదటి అభ్యర్థికి మొదటి గుర్తు, రెండో అభ్యర్థికి రెండో గుర్తు విధానాన్ని అవలంబిస్తారు. వార్డు సభ్యులకు ఇదే విధానాన్ని అనుసరిస్తారు. రాష్ట్రానికి చేరిన 70,000 బ్యాలెట్ బాక్సులు సర్పంచ్కు గరిష్టంగా 30 గుర్తులను, వార్డు సభ్యులకు గరిష్టంగా 20 గుర్తులను ముద్రించారు. వీటితో పాటు 2 మీద నోటా గుర్తును కూడా ముద్రించారు.